సావిత్రి గారు భోజనం కూడా సరిగ్గా తీసుకోకపోవడం, ఇన్సులిన్ తీసుకున్న వెంటనే జిన్ తాగడం జరిగింది. తనలో తాను బాధపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరో ఇన్ఫార్మ్ చేశారు, నా ఆస్తులు మొత్తం వాళ్ళు తీసుకెళ్లిపోయారు అని బాధపడుతూ ఏవేవో మాట్లాడారు. ఇక అలాగే నిద్రలోకి వెళ్ళిపోయారు. సతీష్ కూడా పడుకున్నాడు. ఆ నైట్ ఇన్సులిన్స్ తీసుకోవడం, వెంటనే జిన్ తాగడం, భోజనం చేయకపోవడం జరిగింది. 1980 మే 11 తెల్లవారుజామున సతీష్ లేచి చూసేసరికి సావిత్రి గారి నోటి నుంచి నురగలాగా రావడం జరిగింది. అది చూసి తను భయపడిపోయి రాత్రి వచ్చిన శోభన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి సావిత్రి గారిని బెంగళూరులో లేడీ కర్జన్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ నైటు సతీష్ తోటి, నీకు బొమ్మలు దొరకలేదు కదా, మైసూర్లో షూటింగ్ అయిపోయిన తర్వాత మనం బెంగళూరు వచ్చినప్పుడు కొనిపెడతానని చెప్పారట. అవే మన మహానటి చివరి మాటలు. ఆ హాస్పిటల్లో డయాబెటిస్